తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బాగా అనుకూలంగా ఉన్న ఆఫీసర్ పనిచేసిన చోట ఫ్యాక్షనిస్ట్ మర్డర్ చేసి, సార్ నేను మర్డర్ చేశాను, ఇంకా బాంబు కత్తిది అని ఎవరైనా వచ్చేవారా? అటువంటి సంఘటనలు జరిగి సినిమాలో చూపిస్తుంటారు కదా. ఇటువంటి నేను చూసింది ఒక్క ఉమేష్ చంద్ర ఎస్పీ సార్ ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్టులు అంతా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న మరణాయుధాలని యాడో ఒక చోట అంటే డైరెక్ట్ ఇవ్వలేదు, బాంబులు ప్లాంట్ చోట పెట్టినామని ఒక చీటీ పంపిస్తే మనం పోయి కాటన్స్ వచ్చేసి దొరికి రాసుకోకుండా మర్డర్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చే రోజులు ఉన్నాయా? మర్డర్ చేసి పోలీస్ స్టేషన్ వచ్చింది ఏదంటే అంటే ఈ భార్య భర్తల కేసులో ఉన్నాయి, వచ్చినారు. అది ఫ్యాక్షన్కి రాలేదు, అట్లా నా పీరియడ్లో ఎక్కడ జరగలేదు, అది జరగలేదు. మీరు చూసిన ఫ్యాక్షన్ జిల్లాలో ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి బాగా కష్టపడిన ఆఫీసర్ ఎవరండి? ఐపీఎస్ ఆఫీసర్ బాగు సజ్జనార్ సార్. సజ్జనార్ సార్ పీరియడ్లో మేము కూడా చేసినాం. తాళపొద్దుట ఎస్ఐ అంతా ఫ్యాక్షన్కి బాగా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టించి వాళ్ళ పిల్లలకి చదువుకునేదానికి హోంగార్డ్ పోస్టులు ఇప్పించి, ఫ్యాక్షన్ పిల్లలకి హోంగార్డ్ పోస్టులు కూడా ఇప్పించి వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలనేది చాలా పెద్దనే డ్రమ్స్ పెట్టి ఊరంతా డ్రమ్స్ కొట్టి మొత్తం మార్చ్ పాస్ చేసి ఊర్లో ఒక రచ్చబండ దగ్గర అందరినీ గుమ్మగొట్టి వాళ్ళకంతా మంచి చెడు గురించి చెప్పేవాళ్ళు. భవిష్యత్ మనిషి యొక్క జన్మ ఎత్తిన దానికి ఏ విధంగా మంచిగా బతకాలా, చెడు ఉంటే ఏ విధంగా నష్టపోతారు అని అంత చాలా బాగా చెప్పేవాళ్ళు సార్. కౌన్సిలింగ్ పేరు మీద బాగా అది థర్డ్ కౌన్సిలింగ్ స్ట్రాంగ్గా చేసిన. అప్పుడు నరసింగరావు సార్ అని అడిషనల్ ఎస్పీ గారు ఉండే, సజ్జనార్ సార్ ఉన్నప్పుడు. ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు? ఆయన సార్ రిటైర్డ్ అయింటాడు, తాడపత్రి అవన్నీ చేసినాడు. ఆయన కూడా మంచి ఆఫీసరు. బాగా అంటే ఒక టీం వర్క్ అంటే కౌన్సిలింగ్ స్పెషలిస్ట్ ఒకటి ఏదైనా కానీ ఒక టీం వర్క్ సోదరా. ఒకటి చెప్తున్నా చూడు, నేను పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఒక టీం వర్క్గా ఉండాల. పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఒక టీం వర్క్ ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మేము ఎస్ఐగా ఉన్నప్పుడు రోజులకి, సిఐగా ఉన్న రోజులకి, ఈరోజు డిఎస్పీగా ఉన్న రోజులకి చాలా తేడా ఉన్నాయి. ఈ తేడా ఉండిన దాంట్లో మనం ఎవరిని తప్పని చెప్పలేము. ప్రజలు స్వేచ్ఛగా ఉండాలా, స్వతంత్రంగా బతకాలా, నా యొక్క ప్రాథమిక హక్కుల్ని మీరు ఏ విధంగా అడ్డుపడతారనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయడంతో ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేకుండా పోయినారు. ఒక కుటుంబంలోనే ఒక ఫ్యామిలీ మెంబర్స్, భార్య భర్తలు కావచ్చు, పిల్లలు, వాళ్ళే ప్రశ్నించలేరు. ఆ స్థాయికి మనం చేరిపోవడంతో వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువైపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఫ్యాక్షన్ని మీరు ఎక్కడ ప్రొద్దుటూరుని చూసుకొస్తున్నారు. ఫ్యాక్షన్ ఒకప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే ఫ్యాక్షన్ రాయలసీమ ఫ్యాక్షన్, బాంబులు, కత్తులు, గొడవలు, అంతా అదొక ప్రతి సినిమాకు ఒక కథలో దొరుకుతుంది. కానీ పూర్తిగా అది ఎలా కంట్రోల్ అయ్యిందండి? ఇప్పుడు ఎక్కడ కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇప్పుడు పబ్లిక్లో చాలా అవేర్నెస్ బాగా కంట్రోల్ అయినట్లు. కంట్రోల్ అయ్యే కారణం చెప్పుకుంటారా? ప్రతి ఒక్కడు ఏసీ రూమ్లో పండుకోవడము, పిల్లల్ని మంచిగా చదివించుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచోళ్ళు. మహిళలు బాగుంటే ఒక మహిళ బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది. ఊర్లో ఉండే మహిళలంతా బాగున్నారంటే ఊరంతా బాగుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కుటుంబం బాగుండాలంటే తల్లి చాలా ముఖ్యం, తల్లి పాత్ర చాలా ముఖ్యం. దానివల్ల చెడుగా పోయే వాళ్ళందరినీ ఆమె మంచిగా కంట్రోల్ చేసే సత్తా ఆ తల్లి చేతిలోనే ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కడు చదువుపైన బాగా ధ్యాస పెట్టడం, పిల్లలకి మంచిగా చదివించుకోవడం. చాలామంది ఫ్యాక్షన్ గ్రామాల్లో పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఆ చదువుకోవడము ఒక మంచి లైఫ్, మంచి ఎంజాయ్మెంట్ లైఫ్కి అలవాటు పడిపోతే, ఇప్పుడు రోజు నువ్వు ఏసీలో ఉండేవని తీసిపోయి లాకప్లో వేస్తే ఎట్లుంటుంది మన పరిస్థితి? కోర్టు చుట్టూ తిరగడు. అది భయం. ఆ భయము అంటే జనరేషన్ మార్పు వచ్చింది. మొరటుతనం అనేది పోయింది. మొండితనం అనేది పోయింది. చాలామంది మొండిగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాడు ఎవరిని పట్టించుకోడు, వాని మొండితనమే వాని గొప్ప అనుకుంటాడు. అది అయితే మారిపోదు, చాలా మారిపోవచ్చు. అది గ్రేటే. కొండపూర్ జైలుకి వచ్చారు మీరు? 2011 అప్పుడు ఎలక్షన్
జగన్మోహన్ రెడ్డి వాళ్ళది ఎలక్షన్ జరిగింది, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా అప్పుడు పోటీ చేసేటప్పుడు 11 మంది సీఎల్ ట్రాన్స్ఫర్ చేసినారు కడప జిల్లా నుంచి. ఆ 11 మందిలో నేను ఒకడిని. ఎందుకు ఎలక్షన్ కోడ్ వస్తుందని, కోడ్ వస్తుంది అని. ఇప్పుడు మా బాబాయ్ కర్నూలు కలెక్టర్గా ఉన్నారు, రామశంకర్ నాయక్ అని. ఇప్పుడు ఆయన నాకు ఎవరు పరిచయం లేదు కర్నూలు జిల్లా. ఆయన ఐజీ గారు సంతోష్ మేరా సార్ ఉండే మంచి ఆఫీసర్, ఆయన జెంటిల్మ్యాన్. ఆయనకి ఏదో చెప్తే నాకు సిరివిల్ల ఇచ్చిన పోస్టింగ్. సిరివిల్ల పోస్టింగ్ ఇస్తే నేను అప్పుడు శ్రీకాంత్ సార్ ఎస్పీ గారు ఉంటే పోయి నమస్కారం సార్, ఆయన కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది, నమస్కారం సార్ అని రిపోర్ట్ చేసుకొని పాణ్యం దగ్గర రిటర్న్ వస్తున్నా. పాణ్యం దగ్గర వచ్చేటప్పుడు ఐజీ గారు లైన్లో వచ్చినారు. బాబు నీకు మళ్ళీ వాళ్ళు పొలిటికల్ వద్దంటున్నారు, నీకు ఏదో చూసుకున్నావు అన్నాడు. అప్పుడు మా బాబాయ్కి నేను ఫోన్ చేస్తే మా బాబాయ్ వాళ్ళకి చెప్పినాడు, అరే మా అన్న కొడుకు అతను అని. అప్పుడు గంగులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అని కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు వాళ్ళకి చెప్పి అప్పుడు ఉంటి. అయితే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, 23 మంది జగన్ వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు వచ్చేటప్పుడు అప్పుడు గంగులు ప్రభాకర్ రెడ్డి నేను కడప నుంచి వచ్చినా అంటే ఈయన అక్కడ మనిషి ఏమో అని మళ్ళీ నన్ను ట్రాన్స్ఫర్ చేసినాను. నేను కరెక్ట్గా అహోబిళం లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో నమస్కారం చేస్తున్నాను నా భార్య పిల్లలతో. చేస్తా ఉంటేనే మురళీధర్ అని ఒక మన ఎస్బీసీఏ ఉండే, మురళీధర్ ఎస్బీసీఐ, ఆయన ఫోన్ చేసి నాకు నీకు ట్రాన్స్ఫర్ వచ్చిందంటే సర్లే ఇంక మనం ఏం చేయాలి, ఇంక ట్రాన్స్ఫర్ వస్తే నువ్వు ఆపికి మనకు అంత శక్తి లేదు అనుకుని ఉండిపోయినా. 1 మంత్ నాకు హెడ్ క్వార్టర్లో పెట్టి తర్వాత నంద్యాల 2 టౌన్ ఇచ్చింది. 2 టౌన్ దాదాపు 2.5 years చేసినాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్ నేను పోయేటప్పుడు చాలా దొంగతనాలు జరగడము భయంకరంగా. నంద్యాల 2 టౌన్ ఒక విధమైన ఆడ ఒక ఏదో సెంటిమెంట్గా వాస్తు బాగలేదు, ఆడ వచ్చే ఆఫీసర్లంతా ఏదో విధంగా పనిష్మెంట్ తీసుకొని పోతున్నారని చాలా రచ్చ చేసేది. అయితే నాకు ప్రథమ నంది మహానందీశ్వర నవనందుల స్వాముల దయతో నేను ఆడ సక్సెస్ అయితే. ఆడ మంచి ఆఫీసర్ అండి మాకు అమర్నాథ్ నాయుడు డిఎస్పీ గారు, మంచి జడ్జిమెంట్ ఆఫీసర్. చాలా మంచి కేసులు నంద్యాలలో ఆల్ క్రైమ్స్, దాంట్లో అఫెన్స్ ఎక్కువ, హెచ్బి అఫెన్స్ ఎక్కువ జరిగేవి, దొంగతనాలు ఎక్కువ జరగడము, రోడ్డు యాక్సిడెంట్స్ కావచ్చు, ఎర్రచందనం కేసులు పట్టినాము. సిరివెల్ల నుంచే 2 టౌన్, నంద్యాల 2 టౌన్. తర్వాత నంద్యాల 2 టౌన్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ పొలిటీషియన్ లీడరు, పాపం ఆయన లేడు పెద్ద ఆయన, ఆళ్ళగడ్డ మనిషి ద్వారకా లాడ్జ్లో ఒక అతను వేటు కొడుకులు తీసుకొని దొరికినాడు నాకు. దొరికితే నేను లాకప్లో పెట్టి ఉన్నాను. పెద్ద మనిషి భూమా నాగిరెడ్డి, పెద్ద ఆయన మంచోడు. అతనికి ఎవరో పాపం రాంగ్, ఆయన దగ్గర ఉంటారు కదా చాలామంది, చేయడంతో చాలామందితో వచ్చి స్టేషన్లో లాకప్లో నుంచి తీసుకోవాలని వచ్చినాడు. నేను పోయి నేను సీనియర్ లీడర్ కాబట్టి రెస్పెక్ట్గా గౌరవంగా నమస్కారం సార్ అని చెప్పిన. వాడిని తీసిపోతాను నేను అంటే, అది సారీ సార్, అది మీరు చెప్పడం రాంగ్, అది మీరు సీనియర్ పొలిటీషియన్గా ఇట్లా మా స్టేషన్కి రావడము కరెక్ట్ కాదు, లాకప్లో ఉండేవాడిని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదే మీ రెడ్డి ఆఫీసర్ అయితే వచ్చేవాళ్ళ, నేను ఎస్టీ ఆఫీసర్ కాబట్టి మీరు వచ్చినారని నేను చెప్పిన. నేను కొట్టిన ఆయనకి చెప్పిన, మీరు నమ్ముతారో లేదో మా పోలీసులు ఒక్కరు లేరు, ఈవెన్ సెంట్రీ కూడా లేడు, వెళ్ళిపోయినాడు. పోలీసులు ఒక్కరు లేరు, 200 మందితో ఆయన వస్తే నాగిరెడ్డి గారు ఓన్లీ మనకు లోకల్ నంద్యాల మీడియా మాత్రం నాకు సపోర్ట్ చేసినారు. ఆ వచ్చిన విలేకరులందరూ మేమున్నాం, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి. అప్పుడు నేను ఆయన ఒక కామెంట్ చేస్తే, నేను పాత నాగిరెడ్డి అయితే అది వేరే ఉండంటే, లేదు సార్ మీరు రాండి అని నా రూమ్లో కూర్చోబెట్టినా. నేను ఎస్టీ ఆఫీసర్ అంటే నువ్వైతే నాకు పైన ఎస్టీ కేసు పెడతావు అన్నాడు. సారీ సార్, నేను మీ చాగల్మరి నాయక్ కాదు, నాది సోన్సో అనంతపురం జిల్లా నాగినీచర్ తాండా, ఐఏఎస్ ఐఆర్ఎస్ హైకోర్టు జడ్జ్ చాలామంది ఆఫీసులు మా తాండాలో ఉన్నారు, మీ చాగల్మరి నాయక్ అని నన్ను అనుకోవద్దు. కానీ చాలా యాక్యురసీగా ఉంటారు బయట. నేను చాలా మంచిగా మాట్లాడాను. ఆయన చూడడానికి నవ్వుతుంటారు కానీ ఆయన మాట్లాడాడు. నేను కూడా తెలివిగా నా సెల్ ఫోన్ వీడియో ఆన్ చేసి పెట్టినా. ఆయన ఏం మాట్లాడైతే నేను ఒకటే చెప్పిన, సార్ ఏదైనా నా నుండి రిమార్క్ అయితే మీకు హక్కు ఉంది, మీరు ఎస్పీకి కంప్లైంట్ చేసుకోవచ్చు, లేకుంటే మా డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, ఆయనపై కంప్లైంట్ చేయండి.
ఇది రావడం రాంగ్ రూట్ మీరు అని చెప్పినాను. ఏమన్నారు ఇప్పుడు? చెప్తే నేను అప్పుడు ఎస్పీకి ఫోన్ చేసినాడు. కొల్లి రఘురామరెడ్డి ఎస్పీ గారు ఉన్నారు. ఫోన్ చేస్తే ఎస్పీ గారు కూడా చాలా చక్కగా ఆయన భయపడిపోయినాడు. ఆయన కొత్తోడే కదా డిపార్ట్మెంట్. డిఎస్పీని 4 ఎస్సీలు ఒక 50 మంది స్టాఫ్ వచ్చినారు. అప్పుడు అందో ఏం జరుగుతుందో వాడని. అప్పుడు నేను మంచిగా ట్యాక్ట్ఫుల్గా ఆయనతో మంచిగా మాట్లాడి బాగా రెస్పెక్టబుల్గా చెప్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటే లేదు సార్ అది కరెక్ట్ కాదు, నేను అట్లా పెట్టను. యాక్చువల్గా అయితే నాకు అవతల పార్టీ వాళ్ళు కొంతమంది పేరు చెప్పకూడదు కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసినారు నాకు. నేను సారీ అని చెప్పిన. నేను పోలీస్, నా క్యాస్టే పోలీస్. అది నేను పోలీసు కానీ అట్లా మీరు రాంగ్ గైడెన్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పినాడు. నేను ఆయన వెళ్ళిపోయాడు. నేను చాలా చక్కగా ఆయనకి మంచిగా ఇటువంటి పొలిటీషియన్స్ కి మనం చెప్తే వింటారు. చెప్పక కొంతమంది. నేను రాష్గా మాట్లాడలేదు ఆయనతో, మంచిగా పొలైట్గానే మాట్లాడినా. రెస్పెక్ట్ కూర్చో నాకు ఛాయ్ తెప్పిస్తాను సార్, నీ ఛాయ్ అవసరం లేదన్నాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక 20 డేస్కి జనవరి 1 వచ్చింది. అప్పుడే ఈ సీన్ అంతా అయిపోయిన తర్వాత నా పాలసీ ఎట్లంటే మనం జాబ్ చేసే చోట శత్రుత్వం ఎవరితో పెట్టుకోకూడదు అనేది నా సిద్ధాంతం. అది నా పర్సనల్ ఒపీనియన్. అది పోలీస్ ఆఫీసర్స్కి ఎప్పుడు కూడా శత్రుత్వం ఉండకూడదు. శత్రు శేషం ఉంటే ఉన్నా కూడా దాన్ని మనం కవర్ చేసుకోవాలా. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఒక్కోసారి చెప్పలేము. అది ఈయన మనము శత్రుత్వం ఈయన ఎక్కువ పెట్టుకున్నామంటే ఉద్యోగం చేయడం చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అడుగడుగున మనకి ఇబ్బంది అవుతుంది, ఉద్యోగం చేయనీరు. ఏం చేశారు మరి మీరు? అప్పుడు నేనేం చేసిన అంటే జనవరి 1 వస్తానే అప్పుడు ఎమ్మెల్యే గారు శిల్పామోహన్ రెడ్డి ఉండే, ఎస్వి మోహన్ రెడ్డి ఎంపీ గారు ఉండే, వాళ్ళిద్దరిని కనబడిన. మామూలు ప్రొసీజర్ పోయి కలుస్తాం కదా, కలిస్తే ఇతను నా ఏరియాలోనే ఉన్నాడు, పద్మావతి నగర్లోనే. మా డిఎస్పీని అడిగిన, సార్ నా ఏరియాలో ఉన్నారు, మనం ఎందుకు ఆయనతో చెడ్డ కావాలా, నేను ఒకసారి కలిసి వస్తానని చెప్తే నేను కూడా మంచి పెద్ద దండ వేసుకొని పోతే నేను వస్తున్నానని ఆడెవరో వాళ్ళ అనుచరులు చెప్తే ఆయనే బయట వచ్చిన. వస్తే నేను ఆయనకి దండేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ అని చెప్తే ఆయన పర్సనల్ లోపల తీసిపోయి నన్ను టిఫిన్ పెట్టి టీ తాపించి మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు ఆయన బండి ఎక్కించిపోయినాడు. వాళ్ళ భార్య చాలా మంచి ఆయన, శోభానగరెడ్డి భార్య. నేను సిరివుల సీఏ చేసినప్పుడు ఆమె పరిచయం నాకు బాగా. ఆమె కూడా నాకు సపోర్ట్ చేసింది. అన్నా నువ్వేం వరి కావద్దులే, నేను నాగిరెడ్డికి చెప్తాలే. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జర్నీలో తెలియకుండా కొన్ని సమస్యలు భయంకరంగా వస్తాయి పోలీస్ ఆఫీసర్కి. మన కామన్ సెన్స్ చాలా యూజ్ చేయాలి. చాలా ట్యాక్ట్ఫుల్గా మనము ఇచ్చేస్తే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే లేని కొన్ని సమస్య మనము నెత్తిని పూసుకుంటాం, అప్పుడు ఎవ్వరు కాపాడరు. ఆ క్షణంలో ఆయనతో వచ్చింది, తర్వాత ఏముంది, నేను ఎందుకు శత్రువులు పెట్టు, నాకు అవసరం ఏముంది. నేను ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తెలిసి ఎలా ఫీల్ అయ్యారు? ఆయన మంచి ఆఫీసర్, మంచి వ్యక్తి ఆయన. నాకైతే నా టైంలో ఆయనకేం చాలా లోనికి బాగా బాధపడినా, నేను కూడా బాధపడినా పాపం. అందులో మేడం యాక్సిడెంట్కి చాలా బాధపడి చాలా మంచి. తర్వాత ఆయన సగం కోల్పోయినట్లున్నారు కదండి. ఎవరికైనా అంతే, ఒక బంధం ఉంది, భార్యాభర్తల బంధం. సీన్ కూడా మేడం చనిపోయిన తర్వాత నుదుటి మీద ముద్దు పెట్టడం. మానవత్వం ప్రేమ ముందర ఎవరైనా జీరో కావాల్సిండేది.